రిజర్వేషన్ అనేది డెఫినెట్లీ లాస్ట్ 70 ఇయర్స్లో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చింది. ఈరోజు దాదాపు 15% నుంచి వరకు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అవుతున్నాయి. మనం ఎంత కులం చెప్పుకున్నా కూడా 15 to 20%. దానికి కారణం ఏంటంటే ఒక విద్య, సంపద మరియు కల్చర్ ఒక సమానత్వం వచ్చినప్పుడు ఈ కులం అనే సమస్య కొన్ని వర్గాల్లో తగ్గిపోతుంది. సో మై ఎక్స్పీరియన్స్ లాస్ట్ 12 years పాలిటిక్స్ వచ్చినాక ఇవన్నీ ఉన్నా కూడా ఒక కొలమానం, వాట్ ఈజ్ ద అల్టిమేట్ గోల్? ఒక డాక్టర్గా నేను వాట్ ఈజ్ అవర్ లక్ష్యం? రిజర్వేషను, అసమానతలు, కుల వివక్ష, 2000 సంవత్సరాలకు నుంచి ఉన్నటువంటి కుల వివక్ష ఇవన్నీ తెలుసు. వాట్ ఈజ్ ద అల్టిమేట్ గోల్? అయితే ఇందాక కాసిం గారు చెప్పినట్టు కార్ల్ మార్క్స్ ఒకటి చెప్పాడు, ఆల్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ ఎకనామిక్ రిలేషన్స్. అంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు. అట్లనే నేను సంస్కృతంలో కూడా ధనం మూలం ఇదం జగత్. అదేవిధంగా వేమన కూడా మహామేధావి, ఆయన ఏం చెప్పాడంటే కులము గలుగువాడు, ఎప్పుడో చెప్పిండు ఎన్నో 100 ఏళ్ల కింద, కులము గలుగువాడు, గోత్రము గలుగువాడు, విద్యతో విర్రవీగువాడు, పసిడి గలవాని బానిస కొడుకులే విశ్వదాభిరామ వినురవేమ. అంటే అల్టిమేట్లీ ఈ డెఫినేషన్, ఎందుకంటే ఈ మధ్య చాలామంది ఎస్సీ రిజర్వేషన్ వచ్చి 70 years అయినా కూడా చాలామంది రాజకీయ నాయకులు స్వతంత్రంగా బిహేవ్ చేయలేకపోతున్నారు. ఓన్లీ వన్ ఈజ్ ఎకనామిక్ ఫ్యాక్టర్. 4 సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళు కూడా స్వతంత్రత లేదు, ఎవరో ఒక లీడర్ కింద సెకండ్ హ్యాండ్ లీడర్షిప్ కింద చేస్తున్నారు. బికాస్ ఎకనామిక్ స్ట్రెంగ్త్ లేక. అందుకొరకు నేను ఎప్పుడు చెప్తుంటాను, లక్ష్యం ఆర్థిక సమానత్వం. ఇది కేవలం విద్య, వైద్యం, ఉపాధితోనే సరిపోదు. విద్య ఉపాధిల రిజర్వేషన్తోనే సరిపోదు. అల్టిమేట్లీ ఇది ఎండ్ ఎక్కడ ఉండాలి? ఆర్థిక స్థిరత్వం. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఉపాధి కల్పించలేని ఉన్నత విద్య పేదవాడి మెడలో గుదిబండ. ఫర్ ఎగ్జాంపుల్ సార్కి తెలుసు, పిహెచ్డి చేస్తారు, 30 సంవత్సరాలు చదువుతారు, బయటకు వస్తే ఇంటికాడ ఒక గుంట పొలం ఉండదు, బయటకు వస్తే ఉద్యోగం దొరకలేదు అనుకో, ఇట్ హ్యాస్ నో వాల్యూ. అల్టిమేట్లీ ఒక జ్ఞానమే కాదు కదా. అందుకొరకు ఆర్థిక సమానత్వం వైపు మనం డిస్కషన్ చేయట్లేదు. ఈరోజు మన తెలంగాణలో నేను ఎప్పుడు చెప్తుండే మొదటి నుంచి 1% దగ్గర 38% వెళ్తుంది, 9% దగ్గర 32% ఉంది, 30% 40% దగ్గర మిడిల్ క్లాస్ దగ్గర 25% వెళ్తుంది, అండ్ 50% దగ్గర 5% వెళ్తుంది. అండ్ మీకు ఆశ్చర్యం, మన ఒక హురూన్ అని ఎకనామిక్ లిస్ట్ వస్తుంది. ఈ రాష్ట్రంలో 10 కుటుంబాల దగ్గర 5 లక్షల కోట్ల సంపద అఫీషియల్గా ఉంది. అఫీషియల్గా, ఐఎమ్ నాట్ టెల్లింగ్ అన్అఫీషియల్. 50 లక్షల కుటుంబాల దగ్గర 5 లక్షల సంపద కూడా లేదు. సో మనం చేసే ఎనీ పాలసీ, విద్యా రిజర్వేషన్, ఎకనామిక్ రిజర్వేషన్, పొలిటికల్ రిజర్వేషన్, ఏదైనా కూడా ఆర్థిక స్వావలంబన రాకుంటే అంతిమ ఫలితాలు ఇవ్వదు. అందుకని నేను ఎప్పుడు చెప్తుంటా, గుడి బడి రాబడి. గుడి అంటే సంస్కారం, బడి అంటే విద్య. అల్టిమేట్గా ఈ రెండింటికి కూడా రాబడి లేకుంటే మళ్ళా ఉండదు, వాల్యూ ఉండదు. అందుకొరకు ఆర్థిక సమానత్వం కాకుండా సమతుల్యం, అవకాశాల్లో అందరికీ అర్హత కల్పించడం అనేది ప్రధాన సమస్య. ఇప్పుడు అది కావాలి డిస్కషను. మనం ఆర్థిక సమతుల్యత, ఆర్థిక అవకాశాలలో రిజర్వేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అసలు వదిలిపెట్టి కొసరి దగ్గర ప్రజలందరినీ చేస్తున్నారు. ఈరోజు మన దగ్గర 1,12,00,000 కుటుంబాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు టోటల్గా కొడితే 4 లక్షలు, ఇంకా ఎక్కువ ఇస్తే 50,000. బట్ వాట్ అబౌట్ అదర్స్? అన్ని మిగతా ఫ్యామిలీలు ఏం కావాలి? అందుకని మీరు కూడా ఈ రిజర్వేషన్ అంశాన్ని ఆర్థిక అంశంతో కూడా ముడిపట్టి చర్చిస్తే బెటర్ అని నా యొక్క ఉద్దేశం.